నెల్లూరు జిల్లా పొదలకూరులోని శ్రీనివాస్ నగర్ లేఅవుట్ వాసులు అధికారుల నిర్లక్ష్యంతో అష్టకష్టాలు పడుతున్నారు. చెరువుకు వరద కాలువ వంతెనలు పూడిపోయి నీటిపారుదల నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలో నీటి నిల్వతో దుర్గంధం భరించలేకున్నామని ప్రజలు వాపోతున్నారు. చెరువులోకి వెళ్లవలసిన వర్షం నీరు శ్రీనివాస లేఅవుట్ వైపు రావడంతో లేఅవుట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. విష జ్వరాలు, మలేరియా వంటి వ్యాధులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని ప్రజలను కోరుతున్నారు. నా పేరు ముగుళ్ళూరు శ్రీనివాసులు. నేను పొదలకూరు గ్రామ శ్రీనివాసు లేఅవుట్ కాపురస్తుని. నేను కొత్తగా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాను. ఇక్కడ ఏంటంటే పొదలకూరు చెరువుకు పోవు వరద కాలువ దీన్ని ఈ మధ్యన ఏదో రిపేర్ చేశారంట కాంట్రాక్ట్ తీసుకొని. కానీ ఆ నీళ్లు కిందకల్లా చెరువుకు పోవట్లేదు. ఆ నీళ్లు వచ్చి మా ఇళ్ల కాడ తెగిపోయి కట్ట తెగిపోయి మా ఇళ్ళన్నీ దారులన్నీ ఇబ్బంది పాలవుతున్నాయి. నీళ్లతో పిల్లలు కూడా బడికి పోవాలంటే పోలేకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు సరిగా స్పందించడం లేదు. మా ఎమ్మెల్యే గారైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారైనా స్పందించి ఈ వరవ కాలంని రిపేర్ చేయించవలసిందిగా కోరుతున్నాం. మా ఇళ్ళలో నీళ్లు రాకుండా ఆ దుర్గంధమైనటువంటి స్టాక్ ఉన్నటువంటి నీళ్లు మా ఇళ్ళ మీద భారీ మేము నిలవలేకున్నాము. కాబట్టి ఆ పాములు గీములు ఇంట్లో ఆడవాళ్ళు కూడా భయపడుతున్నారు. దీన్ని శుభ్రం చేయాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాస లేఅవుట్, నా పేరు బయలు నర్సయ్య. శ్రీనివాస లేఅవుట్లోనే వరవ కాలువ గత మూడు నెలలుగా పని చేసినారు. ఆ పని సక్రమంగా చేయనందువల్ల నీళ్లు కాలువ తెగిపోయి ఇళ్ల మీదకి వస్తుంది. బ్రిడ్జిలు కూడా కూలిపోయే పరిస్థితి ఉంది. సో మా ఎమ్మెల్యే గారైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్పందించి దీనికి పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నారు.